హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయేది మింత్రా నుంచి తీసుకున్న కొన్ని కుర్తీ సెట్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి కుర్తీ సెట్ అండి. మొత్తం ప్యాంటు చున్నీ మొత్తం కాంబో సెట్ వచ్చేస్తుంది అనమాట. మనకి ఇలా ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ ఉందండి. బట్ వీడియోలో మాత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇలా వచ్చేసి ఇక్కడ నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి నెట్టెడ్ హ్యాండ్స్ వచ్చేసినాయి. ఇలా లైట్ బేబీ పింక్ కలర్ ఐడియా ఉంది కదండి, ఆ కలర్ లో వచ్చింది అనమాట. వీడియోకి మాత్రం డిఫరెంట్ గా కనిపించేస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చిన్నగా టాజిల్స్ ప్రొవైడ్ చేశారు. మనకి లైనింగ్ కూడా వచ్చేసిందండి. కింది సైడ్ కూడా మళ్ళీ సేమ్ ఇలాగే నెట్ క్లాత్ తోటి వచ్చేసింది అనమాట. క్వాలిటీ వైజ్ అయితే నో ఇష్యూ అండి, చాలా బాగుంది అనమాట. మనకి వచ్చేసి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వచ్చేసిందండి. కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చేసింది అనమాట. మనకి దీనికి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మనకి పలాజో. నెక్స్ట్ వన్ వచ్చేసి చున్నీ అండి. చున్నీ బాగుంది అనమాట. మనకి వచ్చేసి ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మొత్తం మనకి కంప్లీట్ గా కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇలా బేబీ పింక్ వచ్చేసింది కదా, అది బార్డర్ కి ఇచ్చేసి మధ్యలో వైట్ లో మొత్తం ఫ్లవర్స్ టైప్ డిజైన్స్ వచ్చింది అనమాట. అటు ఇటు కార్నర్స్ లో చిన్నగా టాజిల్స్ ప్రొవైడ్ చేశారు. చాలా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే నో ఇష్యూ అనమాట. మనకు వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక కుర్తీ సెట్ అండి. మోస్ట్లీ అయితే నేను ఇవి రాఖీ కోసం అని తీసుకున్నానండి. కొంచెం వీడియో లేట్ పోస్ట్ అయ్యింది అనమాట. ఇది వచ్చేసి ఇలా ఉందండి. మెరూన్ కలర్ లో వచ్చేసింది అనమాట. మెరూన్ కూడా కాదండి, టమాటా రెడ్ ఆ కలర్ ఉంటది కదా, ఆ కలర్ లో ఉందన్నమాట. వర్క్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర. చూడండి హ్యాండ్ నెక్ కనిపిస్తుంది కదా, ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది. చాలా నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట. మనకి వచ్చేసి ఆల్ ఓవర్ టాప్ వచ్చేసి అలాగే ఉందండి. మనకి ఇలా కనిపిస్తుంది కదా మీకు, ఇలాగే వచ్చేసింది అనమాట. ప్లెయిన్ చిన్న చిన్న బుటీస్ తోటి వచ్చి లైనింగ్ వచ్చేసి ఇక్కడ హాఫ్ పార్ట్ వరకు వచ్చేసిందండి. మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉందన్నమాట. చాలా చాలా బాగుందండి. కుర్తి క్వాలిటీ వైజ్ అయితే నో ప్రాబ్లం అనమాట. చాలా బాగుంది. మనకు వచ్చి పాయింట్ వచ్చేసి కంప్లీట్ గా ఇది కూడా ప్లెయిన్ గా ఇచ్చారండి. ఇలా ఎలాస్టిక్ టైప్ లో వచ్చేసింది అనమాట. మనకి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేసేసి కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి చున్నీ అండి. దానిపైన బనారస్ చున్నీ టైప్ వచ్చేసింది అనమాట. చాలా చాలా బాగుందండి. ఇది కూడా వచ్చేసి చున్నీ చూడండి. కంప్లీట్ ఇక్కడ టెంపుల్స్ కానీ ఎక్కడన్నా వెళ్తే ఇది అయితే మంచి అవుట్ ఫిట్ అండి. చాలా బాగుంది అనమాట. చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది మనకి. చూడండి ఇలా వచ్చింది. దీని తర్వాత ఓనిగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అలా పెద్దగా ఉంది, మంచిగా ఉంది అనమాట. మనకు వచ్చేసి చున్నీ చాలా చాలా బాగుంది అనమాట. చూడండి ఇలా బనారస్ చున్నీ వచ్చేసింది. చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ గానీ లుక్ వైజ్ గానీ చాలా చాలా బాగుంది అనమాట. చూడండి ఇలా వచ్చేసింది మనకి. మిడిల్ లో చిన్న చిన్నగా ఇలా డాట్స్ లైన్స్ తోటి వచ్చేసి వచ్చింది అనమాట. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక ధోతి సెట్ అండి. ఇది టాప్ వచ్చేసి ఇలా ఉంది అండి. పెప్లం టాప్ ఐడియా ఉంది కదా మీకు, ఇక్కడ ఫ్రిల్స్ లాగా వచ్చేసి వస్తుంది అనమాట. షార్ట్ లెంత్ కుర్తీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా రేయాన్ క్లాత్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇలా పర్పుల్ కలర్ లో ఉంది. ఇక్కడ చిన్న గోల్డ్ లేస్ వచ్చేసింది అనమాట. వర్క్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వర్క్ తోటి ఇచ్చారనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది మనకి. ఇలా ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర ఇలా ఉంటది కదండి, ఇక్కడ చిన్న చిన్న కుచ్చులతోటి వచ్చేసింది అనమాట. మనం ఇది జీన్స్ పైన కూడా వేర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. ఇది కూడా వచ్చేసి మనకి ధోతి పాయింట్ ఐడియా ఉంది కదా మీకు, ఆ టైప్ లో వచ్చేసింది అనమాట. ఇలా ఎలాస్టిక్ తోటి ప్రొవైడ్ చేశారు. మొత్తం ఇలాగే వచ్చింది ఆల్ ఓవర్. చాలా చాలా బాగుంది. ఇది ప్రింట్ ఇలా ప్రింట్ వర్క్ తోటి వచ్చిందండి. మేబీ వన్ వాష్ కి అయితే కొంచెం అయితే షేడ్ అవుతుంది, మిగతా అయితే తర్వాత మంచిగానే ఉంటది. ఇలా వచ్చేసింది అనమాట. మీకు దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను కదా, అర్థమవుతుందా? ఇలా ధోతి పాయింట్ ఐడియా ఉంది కదా, ఆ పాయింట్ మోడల్ లో వచ్చేసింది అనమాట. చాలా చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ అయితే నో ఇష్యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక కుర్తీ సెట్ అండి. ఇది కూడా 3 పీస్ మనకి. టాప్ వచ్చేసి ఇలా ఉందండి, కాటన్ అనమాట. ఇది కూడా వచ్చేసి హ్యాండ్స్ ఎల్బో కంటే పెద్దగా ఉన్నాయి అనమాట. మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చిన్నగా ఇలా కట్ తోటి ఇచ్చారనమాట. చాలా బాగుందండి. ఇది కూడా వచ్చేసి ఇదైతే చూడనీకే సింపుల్ గా ప్లెయిన్ గా అనిపిస్తుంది. ఇలా కాటన్ ది కొంచెం అయితే డల్ అనిపిస్తుంది చూడనీకే, బట్ ఇది వేర్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటదండి. నేను మీకు ఇవన్నీ పిక్స్ యాడ్ చేస్తాను సైడ్ కి స్క్రీన్ మీద. ఇలా ఫ్రాక్ టైప్ లో వచ్చేసింది అనమాట. మనకి చాలా బాగుందండి ఇది. కాకపోతే చూడంగానే అయితే డల్ గా కొంచెం అలా అనిపిస్తుంది అనమాట. ఇది వేర్ చేస్తే బాగుంటది. సో పాయింట్ ప్రొవైడ్ చేశారండి మనకి. ఇలాగే ప్లెయిన్ గా వచ్చేసింది అనమాట. ఇలా పలాజో పాయింట్ టైప్ లోనే వచ్చింది. పైన చిన్నగా ఇలా లేస్ వర్క్ టైప్ వచ్చేసింది అనమాట. చూడండి కనిపిస్తుంది కదా, ఇలా ఇచ్చారనమాట. క్వాలిటీ వైజ్ అయితే నో ప్రాబ్లం అండి. చున్నీ కూడా లెంతీగా వచ్చింది అనమాట. మనకి కంప్లీట్ గా కాటన్ ది ఇలా వచ్చేసింది. అటు ఇటు టాజల్స్ ఇచ్చేసి ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ ఐడియా ఉంది కదండి, ఆ కలర్ అనమాట. కొంచెం వీడియోలో అయితే బ్రైట్ గా కనిపిస్తుంది, బయటికి కొంచెం డల్ అనిపిస్తుంది. కానీ క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ చాలా చాలా బాగుందండి. ఇదైతే వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట. మొత్తము కనిపిస్తుంది కదా మీకు, క్లాత్ దగ్గరకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా బాగుంది అనమాట. మీకు నో ఇష్యూ. క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. ఫైనల్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీ అనమాట. మనకి ఇది కూడా కంప్లీట్ గా కుర్తీ సెట్ అండి. మనకి పాయింట్ చున్నీ టాప్ మొత్తం 3 పీసెస్ సెట్ తోటి వచ్చేసింది అనమాట. ఇలా ఉంది.
చున్నీ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, టాజెస్ తోటి వచ్చింది. ఇది కంప్లీట్ గా కాటన్ అండి, ఇలా జరీ బార్డర్ తోటి వచ్చేసింది అనమాట. చాలా చాలా బాగుంది, సీ త్రూ గా అనిపిస్తుందండి. మేబీ వాటర్ వేసినాక సింక్ అవుతుండొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కూడా మనకి కంప్లీట్ గా ఇలా ప్లెయిన్ గా ఇచ్చేసారనమాట, వైట్ గా ఇలా వచ్చేసిందండి. క్వాలిటీ లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి, ఈచ్ ఎవ్రీ వన్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. సో వీటి ప్రొడక్ట్ లింక్స్ అన్ని నేను ప్రొవైడ్ చేశాను, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.